హలో ఎవ్రీవన్. ఈ మధ్య కాలంలో జనరల్గా సెన్సిటివిటీ ప్రాబ్లం అనేది ఎక్కువగా చూస్తున్నాము. సో పేషెంట్స్ ఏం చేస్తారంటే మెడికల్ షాప్కి వెళ్ళేసి ఒక డీసెన్సిటైజింగ్ పేస్ట్, ఇవాళ రేపు టీవీలో యాడ్స్ అవి కూడా బాగానే వస్తున్నాయి కదా, డీసెన్సిటైజింగ్ పేస్ట్ మామూలుగా వెళ్తారు, తెచ్చుకుంటారు, వాడతారు, కానీ అది తగ్గదు. సో సెన్సిటివిటీ క్రియేట్ చేసే ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ డీసెన్సిటైజింగ్ పేస్ట్ కాదు. సో సెన్సిటివిటీ ఏ సిచ్యువేషన్స్లో వస్తుంది అనేది చెప్తాను నేను మీకు. ఒకటి, క్యావిటీస్ ఉన్నప్పుడు వస్తుంది. అలాగే మీకు రెండు పళ్ళ మధ్యలో ఫుడ్ ఇంపాక్షన్ అవుతూ ఉంటుంది కొంతమందికి, అక్కడ ఇంటెడెంటల్ క్యావిటీస్ ఫామ్ అవుతూ ఉంటాయి. అలాంటి సిచ్యువేషన్లో సెన్సిటివిటీ వస్తుంది. సర్వైకల్ అబ్రేషన్స్ అంటాం, అంటే హార్డ్ బ్రషింగ్ చేసినప్పుడు మీ చిగురికి దగ్గరున్న పన్ను, అంటే సర్వైకల్ ఏరియా ఆఫ్ టూత్ దగ్గర ఇనామిల్ అనేది మొత్తం అరిగిపోతుంది, టూత్ కట్ అవుతుంది. సో అలాంటి సిచ్యువేషన్లో వస్తుంది సెన్సిటివిటీ. అలాగే ఎక్కువగా కార్బోనేటెడ్ డ్రింక్స్ తీసుకునే వాళ్ళు అండ్ లెమన్ జ్యూస్ అలా ఎక్కువగా తాగేవాళ్ళు, వీళ్ళలో అండ్ అలాగే గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉన్న వాళ్ళలో ఇనామిల్ ఇరోజన్ అనేది ఎక్కువగా ఉంటుంది, వీళ్ళలో కూడా సెన్సిటివిటీ వస్తుంది. ఇంకోటి ఏజ్ వైజ్ ఎట్రిషన్ అంటాం, అంటే పళ్ళు అరిగిపోతాయి. అలాగే ఈ ఎట్రిషన్ అనేది బ్రక్సిజం ప్రాబ్లం ఉన్న పేషెంట్స్లో కూడా కనిపిస్తూ ఉంటుంది. సో ఇన్ని సిచ్యువేషన్స్లో సెన్సిటివిటీ ప్రాబ్లం అనేది వస్తుంది. వీటన్నిటికీ టూత్పేస్ట్ అనేది సొల్యూషన్ కాదు. సో మీకున్న ప్రాబ్లమ్ని బట్టి దానికి సొల్యూషన్ ఏంటి అని మీరు డెంటిస్ట్ దగ్గరికి వెళ్తే మీకు కరెక్ట్గా తెలుస్తుంది.